హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి మినిమం అర్హత 10th క్లాస్ ఉంటే చాలన్నమాట. మీకు 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ ఆఫీస్ బాయ్, వార్డ్ బాయ్ ఉంటారు కదా, ఆ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. దీనికి మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తారండి. శాలరీ 30,447 రూపీస్ పర్ మంత్ వస్తుంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అనమాట. ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్ అమేథీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు ఉత్తరప్రదేశ్లో ఉందండి. అంటే తర్వాత మనము ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సైనిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. చాలా రకాల పోస్టులకు ఇస్తున్నారు. అవన్నీ నేను చెప్పడం లేదు. నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మెయిన్ ఎల్డీసీ పోస్ట్ అండ్ వార్డ్ బై పోస్ట్కి చెప్తాను. క్వాలిఫికేషన్ తక్కువ ఉంటుందన్నమాట. ఇవి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. పీజీ చేసిన వాళ్ళకి, ఎంఎస్సి చేసిన వాళ్ళకి, గ్రాడ్యుయేట్స్కి చాలా రకాలు ఉన్నాయన్నమాట పోస్టులు. మీకు సబ్జెక్ట్ని బట్టి, పోస్ట్ని బట్టి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కొన్ని ఇంటర్మీడియట్ అర్హతతో కూడా ఉన్నాయండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసేదంటే ఎల్డీసీ. ఇక్కడ చూడండి, టీ అని ఉంది కదా నెంబరు. ఎల్డీసీ పోస్ట్ ఒకటి ఉంది. ఇది ఫస్ట్ కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తారు. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారనమాట. చూడండి, ఇక్కడ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ అంటే 10th క్లాసు ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉంటే చాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అయితే మీకు టైపింగ్ అనేది స్పీడ్ ఇంగ్లీష్లో 40 వర్డ్స్ పర్ మినిట్ అండ్ హిందీలో అయితే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా మీకు టైపింగ్ వస్తే చాలన్నమాట. ఒకవేళ రాకపోయినా మీకు టైం ఉంది కాబట్టి ఈలోపు నేర్చుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చండి. కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ తెలిస్తే చాలు. సో మీరు 10th క్లాస్ అర్హతతో మీకు టైపింగ్ స్పీడ్ అనేది 40 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే చాలు, మీరు ఎలిజిబుల్ అయిపోతారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ చేసుండి మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. 50 అంటే చాలా ఎక్కువ, చాలా మందికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు 10th మే వరకు లాస్ట్ డేట్ అనమాట. అప్పటి వరకు ఏజ్ అనేది చెక్ చేసుకోవాలి. శాలరీ వచ్చి మీకు 30,447 చూడండి. కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ 30,447 రూపీస్ పర్ మంత్ పే చేస్తారనమాట. అదేవిధంగా వార్డ్ బాయ్ పోస్ట్ అనుకున్నాం కదా, దానిలో 3 ఉన్నాయండి. కాంట్రాక్చువల్ బేసిస్లోనే ఇస్తారు. ఇది కూడా ఓబీసీ ఉంది, అన్రిజర్వ్డ్ ఉంది. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే చాలు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. దీనికి మీకు 25,000 పర్ మంత్ పే చేస్తారు. దీనికి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. కిందనే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి అన్ని బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి, క్యాపిటల్ లెటర్స్ అనమాట. ఫిల్ చేసి మీరు ఇక్కడ మనకి అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు కదా, ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ, కోహర్ సాగర్ డిస్ట్రిక్ట్, అమేథీ, ఉత్తరప్రదేశ్ అనమాట 227411. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. ఆర్డినరీ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ ఏ విధంగా అయినా పంపించవచ్చు అనమాట. ఇది ఎప్పటి వరకు పంపించాలి అంటే లాస్ట్ డేట్ 10th మే వరకు టైం ఉందండి. ఈవినింగ్ 5 o'clock వరకు మనకి పోస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఎన్వలప్ మీద ఈ విధంగా రాయండి. ఆ పోస్ట్ నేమ్ రాయండి. అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలి అంటే అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్, మీ టెస్టిమోనియల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి ఒక కాపీ, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 పెట్టండి. తర్వాత మీరు ఫీ పే చేస్తారు కదా, ఆ ఫీజు డిమాండ్ డీడీ తీయాలన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అది కూడా ఎన్క్లోజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ తీయాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ తీయాలి. అది కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ. సో ఇది తర్వాత మీ టెస్టిమోనియల్స్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి, ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. మీరు మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత మీకు కమ్యూనికేట్ చేసేది మెయిల్ ద్వారానే వస్తుందన్నమాట. సో మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చి చూడండి. అండ్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేసి
ఆ తర్వాత స్కిల్ టెస్ట్, అంటే ఇప్పుడు మీకు టైపింగ్ అన్నారు కదా, ఆ టైపింగ్లో టెస్ట్ పెడతారు. తర్వాత ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి మనకి సిలబస్ ఎలా ఉంటుంది అంటే, ఎల్డీసీ అండ్ వార్డ్ బాయ్ కదా, దీనికి సిలబస్ ఏముంటుందంటే ఓన్లీ 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 10, బేసిక్ మ్యాథ్స్ 10, సబ్జెక్ట్ టెస్ట్ ఫర్ అప్రోప్రియేట్ లెవెల్ 25 మార్క్స్. సో మొత్తం 50 మార్క్స్కే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఇది గవర్నమెంట్ స్కూల్లో జాబ్స్ అండి. చాలా మంచి అవకాశం. ఛాన్స్ ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మినిమం 10th క్లాస్ అర్హతతో మీకు చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు, మంచి శాలరీ ఇస్తున్నారు. కాబట్టి ఛాన్స్ ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫర్దర్గా మీకు పోస్టింగ్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్